కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. మధురానగర్ కూడలిలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మూలంగా తమ గ్రామం ముంపు సమస్య ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అడ్డుకుని ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరించినటువంటి ఫలితంగానే ఈరోజు గ్రామ ప్రజలంతా కూడా వచ్చి రోడ్డు మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఆ గ్రామాన్ని ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా నష్టపరిహారం చెల్లించేటటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన వాళ్ళకి సంఘీభావం తెలుపుకుంటూనే నారాయణపూర్ గ్రామస్తులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే నారాయణపూర్ గ్రామస్తులు మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు రిజైన్ చేసి ఇలా క్షమాపణ చెప్పాలని. ఎందుకంటే మీ మాటల్లోనే చెప్పారు, మీడియా ద్వారా చెప్పారు, ప్రసంగాలలో చెప్పారు, అయినా కూడా మీరు నెరవేర్చకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నట్టుగా మాకు తెలుస్తున్నది. అది కరెక్ట్ కాదు. నారాయణపూర్ గ్రామ ప్రజలకి న్యాయం జరిగే వరకు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎప్పుడు కూడా వాళ్ళ పక్షాన రైతుల పక్షాన నిలబడుతుందని చెప్పేసి తెలియజేస్తూ తక్షణం ఈ పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.